ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి కీనోట్ అడ్రస్. గౌరవనీయురాలు ప్రెసిడెంట్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ శ్రీమతి ఇందిరా దత్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కవితా దత్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీమతి శ్రీలక్ష్మి గారు, ట్రెజరర్ వెంకట్ గారు, చైర్మన్ భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా గారు, ఎర్లగడ్డ హరిచంద్ర ప్రసాద్ గారు, ఈరోజు సన్మాన గ్రహీతులైనటువంటి బివి మోహన్ రెడ్డి గారు, చిగురుపాటి ఉమ గారు, చిత్తూరి సురేష్ గారు, ఇతర ప్రముఖులందరికీ ఈరోజు ఇక్కడ చూస్తే డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు. ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ ఇక్కడ చూడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే టుడే. ఇక్కడే తానా అధ్యక్షుడు నిరంజన్ గారు, మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు నారాయణ స్వామి గారు, సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు చౌదరి గారు, ఖతార్ ఆంధ్ర వేదిక అధ్యక్షులు వెంకప్ప గారు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షులు జయ పాస్పాటి గారు, మాగల్ఫ్ తెలుగు అధ్యక్షులు శ్రీకాంత్ గారు, దక్షిణాఫ్రికా ఆంధ్ర మహాసభ కార్యదర్శి దినేష్ నాయుడు గారు, నాటా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు, ఆటా అధ్యక్షులు మధు బొమ్మనేని గారు, సిలికాన్ మనబడి అధ్యక్షులు రాజు చామర్తి గారు, ఇంకా ఒకరిద్దరు కాదు చాలామంది కనపడొస్తున్నారు. అంటే ప్రపంచం మొత్తం తెలుగు వారిని గౌరవాన్ని, తెలుగువారి ప్రతిభను చాటి చెప్పిన అనేక మంది ప్రతినిధులుగా మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుగువాడిగా స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఇందిరా దత్ గారు చెప్పారు, ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ సమావేశం చేసుకుంటూ ఇది 12వ సమావేశం చేసుకుంటున్నాం. గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజు గారు, తర్వాత దత్ గారు, తర్వాత ఇందిరా దత్ గారు, వీళ్ళంతా కూడా దీనికి ఎనలేని సేవలు అందించారు. వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పేరు పేరున ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ, అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే, అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా పునరుద్ధరిస్తున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఏ దేశంలో చూసినా ఇప్పుడే కొంతమంది నాయకులు మాట్లాడారు. ఒకప్పుడు నన్ను అడిగేవాళ్ళు, నేను మొట్టమొదటిసారిగా 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు మీరందరూ పెట్టుబడి పెడుతున్నారు, బాగా చదివిస్తున్నారు, వీళ్ళంతా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రైన్ అవుతా ఉంది, దీనికి మీరేం సమాధానం చెప్తారని అడిగేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఇది ప్రారంభం,
బ్రెయిన్ డ్రెయిన్ అవుతుంది. ఆ బ్రెయిన్ డ్రెయినే బ్రెయిన్ గెయిన్గా తయారవుతుందని ఆ రోజే చెప్పాను. అదే ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎక్కడున్నా కూడా తెలుగు భాష మీద, మన సంప్రదాయాలపైన, మన సంస్కృతి పైన ఉండే అభిమానంతో మీరందరూ కూడా ఒక విషయం చెప్పాలంటే, ఆంధ్రాలో తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాషని సాంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే దత్ గారు ఒక మాట చెప్పారు. 96లో కూడా నేను వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇలాంటి హాలే లేదు. ఈ ప్రాంతం అంతా రాళ్ళు రెప్పలు ఉండేటివి. ఆ రాళ్ళు రెప్పల్లోనే నేను విజులైన్ చేశాను. ఇది ఒక సైబరాబాద్ సిటీగానే తయారవుతుంది. ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన మేటైన ఐటీ సిటీగా తయారవుతుందని ఊహించి ఆ రోజే ప్రారంభించాం. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉండేటివి, ఆర్థిక ఇబ్బందులు. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అయితే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాం. అక్కడి నుంచి ప్రారంభించాం. ఒక విజన్ 2020 తయారు చేశాం. ఆ 2020 విజన్ ప్రకారం మీరు చూస్తే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు కూడా మీలో కొంతమంది ముందుకొచ్చి తెలుగు ఏంజల్స్ అని ఒక నూతనమైనటువంటి ఒక ఆర్గనైజేషన్కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని ఎగతాళి చేయొచ్చు, కానీ మనం అందరం కానీ సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు. అవి చూసినప్పుడు 96లో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో 2 సిటీస్ ఉంటే, హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే, సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మేటైన నగరంగా తీర్దిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి. ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్స్ కానీ, డెవలప్ చేసిన ఎకో సిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పరకాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది 25 సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటాం. నాదేళ్ల సత్య ఇక్కడే పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడితే, డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడికి వచ్చి పనిచేశారు. అక్కడి నుంచి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా తయారయ్యాడంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, తెలివితేటలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనం అందరం చూస్తున్నాం, తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు. దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 96లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అప్పటికే పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి, ప్రధానమంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. దేశానికి దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దాన్ని అందిపుచ్చుకొని నేను ఆ రోజు 2nd జనరేషన్ రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ తిండి పెడుతుందా అన్నారు. సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే
సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగమా అన్నారు. కానీ ఈరోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది. ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు వేదికపై నుండే ప్రతి ఒక్కరిని చూస్తే ప్రపంచ దేశాలు ఏ దేశం పోయినా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తూ ఉంది. ఇది గర్వ కారణం. ఒకప్పుడు నేను ప్రపంచం మొత్తం పోతే అన్ని ఫోరమ్స్లో చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ ఉన్నారు, ఒక్కొక్క సిటీకి ఒకరే ఉంటారు, కానీ ఆ సిటీనంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. ఆ విధంగా మీరు కూడా తయారు కావాలని చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ కంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఒక్క అమెరికాలో కాదు, మీరు ఐర్లాండ్ పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, లేకపోతే యూరోప్ పోయినా, కడాన ఆఫ్రికాకు పోయినా ఎక్కడ చూసినా తెలుగువారే కనపడుస్తున్నారు. ఎట్టయితే హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్కి వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో, పాష్ లొకాలిటీ కనపడుస్తుందో, ఏ దేశానికి పోయి గుడ్డిగా మీరు అక్కడికి వెళ్ళి పాష్ లొకాలిటీ ఏదని అడిగితే అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు. అది ఈరోజు మనం సాధించిన విజయం. కొన్ని సిటీస్లో చూస్తే ఇక్కడికంటే అక్కడ మొత్తం ఏ విజయవాడో, హైదరాబాదో, వరంగల్ మారుగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మొన్ననే 23-24 3,30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్ళారు చదువు కోసం. వారిలో 56% తెలుగు వాళ్ళు. అంటే 3,30,000 మందిలో 1,85,000 మంది తెలుగువారు అమెరికాకు చదువు కోసం పోయారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది నాలెడ్జ్ ఎకానమీ భవిష్యత్తులో కాదు ఎప్పటికి కూడా తెలుగు వారి సొంతం, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో 12వ భాష తెలుగు భాష. రేపు ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఒక్క దేశంలో కూడా తెలుగు వారిని రికగ్నైజ్ చేసే పరిస్థితి వస్తుంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఈ సభలో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీరంతా కూడా మీ క్యారియర్ కోసం, అవకాశాల కోసం ప్రపంచం అంతా వెళ్ళారు. దాంట్లో తప్పు లేదు. కానీ నేను చాలాసార్లు చెప్పింది, ఏ దేశానికి పోయినా ఆ దేశంలో కూడా మనకు ఆమోదం రావాలంటే అక్కడుండే ప్రజలకు కూడా మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ దేశాన్ని మర్చిపోకుండా మాతృదేశాన్ని మర్చిపోకూడదు, జన్మభూమిని మర్చిపోకూడదు, కర్మభూమికి కూడా మీరు సేవలు చేసి మీరు రాణించాలని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కూడా మీరందరూ దీన్ని కొనసాగించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరినీ చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో నేను ఒకటే ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు ఐటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం, డీప్ టెక్నాలజీకి వచ్చాం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఆ రోజు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పి కోరాను. దాంతో చాలా దేశాలకు వెళ్ళారు. ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నప్పుడు నేను మీరు ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి, మీరు ఆంటర్ప్రెన్యూర్స్ కావాలని చెప్పి కూడా పిలిపించాను. దాంతో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉండడమే కాదు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ నిర్ణయాలు చేసేటప్పుడు
తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే నేను ఒక పిలుపిచ్చాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలని. చిన్న ఆంట్రప్రెన్యూర్ కానీ పెద్ద ఆంట్రప్రెన్యూర్ కానీ తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను సింగపూర్లో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తూ చాలని జీతంతో ముందుకు పోయినప్పుడు మనం ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోలేం. మనం పారిశ్రామికవేత్తగా తయారై డబ్బులు సంపాదించగలిగితే మళ్ళా ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయమే చాలాసార్లు నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇక్కడి నుంచి పారిశ్రామికవేత్తల్ని విదేశాలకు తీసుకెళ్ళాను. ఒక్కొక్కసారి 50 మందిని 60 మందిని వాళ్ళ ఖర్చులే పెట్టుకొని వచ్చేవారు. ప్రపంచమంతా తిరిగేవాళ్ళం. ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి ఎక్కడికక్కడ అక్కడ లోకల్ పీపుల్తో మన వాళ్ళందరూ నెట్వర్క్ చేపిస్తూ ఎంఓయూలు చేయడం, కొలాబరేషన్లు పెట్టడం, టెక్నాలజీ తీసుకురావడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో చెప్పేవాడిని, డబ్బులు అవసరం. పెట్టుబడులు పెట్టాలంటే డబ్బుల కంటే కూడా ఐడియాస్ అవసరం. ఈరోజు వేదిక పైనుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు పెట్టే పైకి రాలేదు. ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచనతో ఈరోజు ఆ స్థాయికి ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ మనం కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం. నాకు ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ దేశంలో లేదు. లేకపోతే మేము ఆలోచించాం ఏ విధంగా కట్టాలంటే దుబాయ్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశాను. దుబాయ్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఏ విధంగా కట్టాలని ఆలోచించినప్పుడు ఒక వైబిలిటీ రావాలి, సస్టైనబిలిటీ రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ కడితే ఎంఆర్ ప్రాపర్టీస్లో విల్లాస్ కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తానని ప్రపోజల్స్ పెట్టాను. అక్కడ ఎంఆర్ ప్రాపర్టీస్ అక్కడ ప్లాట్స్ వేసి గోల్ఫ్ అవన్నీ అక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ వస్తే బ్రహ్మాండమైన కన్వెన్షన్ సెంటరే కాకుండా పక్కన ఎగ్జిబిషన్ సెంటర్స్, హోటల్ ఇవన్నీ కట్టాం. పక్కనే ఎన్ఏసి కట్టాం. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఇవన్నీ క్రియేట్ చేశామంటే అది ఒక ఆలోచన. ఇలాంటి ఆలోచనలోనే ఆ రోజు ముందుకు పోయాం. ఫస్ట్ టైం మీరు చూస్తారు, ఇక్కడ కూడా ఉంది, హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ కట్టినప్పుడు ఏం చేయాలి, ఐటీకి దారి ఏంటని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా హైటెక్ సిటీ కట్టాం. హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏ విధంగా మనుషుల్ని తయారు చేయాలంటే 20-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే 200 ఇంజనీరింగ్ కాలేజీలు 9 సంవత్సరాల్లో ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రపంచం అంతా తిరిగి మార్కెట్ చేసి కంపెనీస్ తీసుకొచ్చాం. బ్రిక్ బై బ్రిక్ పెంచాం. ఐడియాస్తో మనం ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగు జాతికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ప్రపంచంలో ఎక్కడున్నా ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకోవాలి. ఈరోజు తెలుగు ప్రపంచ మహాసభ ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. ఎక్కడికక్కడ మీరు తెలుగు సభలుంటే అవన్నీ కూడా అఫిలియేషన్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక ఉదాత్తమైన ఆలోచన. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసేటప్పుడు నేను ఇంత మునుపు కూడా ఒకసారి ఆలోచించాను. ప్రపంచంలో ఉండే తెలుగు వారందరి కోసం ఏ దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేసి ఒక కన్సల్టెంట్ పెట్టి ఒక విజన్ తయారు చేసి ఆ అవకాశాలు మీకు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆలోచించాను. కొంతవరకు అయింది. కానీ ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 2020 విజన్ మీరు చూశారు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈరోజు 2047 తయారు చేశాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2047కి వికసిత్ భారత్గా ఉండాలని విజన్ 2047 తయారు చేశారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం ప్రపంచంలోనే
నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానంలో ఉంటాం. దీంట్లో ఎవ్వరికి ఎలాంటి అనుమానమే అవసరం లేదు. దానికి కూడా కారణాలు చూస్తే ఫస్ట్ మూవర్ టెక్నాలజీలో మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఒక అడ్వాంటేజ్గా వచ్చింది. ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ మనకు అబ్బాయి. ఈ 3 కూడా డెడ్లీ కాంబినేషన్. ప్రధానమంత్రి గారు 2047 వికసిత భారత్ కోసం చేస్తే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాను. ఇందులో కూడా నేను ఒక 10 ప్రిన్సిపల్స్ పెట్టాను. మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మీరు కూడా అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడున్నా, ఈరోజు ఇంత మునిపే నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు అమెరికాలో ఉంటే ఇండియాలో మనం మాట్లాడాలంటే అవకాశాలు ఉండేటివి కాదు. ఈరోజు ప్రపంచం అంతా కూడా గ్లోబల్ విలేజ్గా తయారైంది. నేను అందుకే పిలిపించాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. ఎక్కడున్నా మీకు తెలివితేటలుంటే అక్కడి నుంచే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంటుందని చెప్పి ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు ఇక్కడే ర్యాపిడో ఉన్నాడు. ఒక ఆలోచన, ఒక చిన్న ఆలోచన ఈరోజు కోటీశ్వరుడు అయ్యాడు. అంటే మోటార్ బైకులన్నీ కూడా 2 వీలర్స్ అన్నీ యాప్లో తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేశాడు, లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాడు. బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక అమ్మాయి, సుందరని అమ్మాయి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ స్టేషన్స్, వర్కింగ్ స్పేస్. ఇట్ ఈజ్ ఒక ఆలోచన తీసుకొని ఇప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయగలిగింది. నేను మొన్న చెప్పాను, నువ్వు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం ఉంది, జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అక్కడ పుట్టారు, అక్కడ కూడా చేయాలని ఒక 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధపడతా ఉంది వర్కింగ్ స్పేస్లో. అంటే ఈరోజు మనకు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్చువల్, ఫిజికల్ వర్కింగ్ అనేది రియాలిటీ. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు పని చేయొచ్చు, నాకు అవసరమైతే నేను పని తీసుకుంటా. ఇంకొక పక్క ఫిజికల్గా చేయాలంటే ఒకప్పుడు రోజంతా పని చేసేవాళ్ళం, ఇప్పుడు అవర్లీ బేసిస్ వచ్చింది. డ్రైవర్ అవరా, 2 అవర్సా, లేకుంటే డ్రాప్ ఇవన్నీ వచ్చేసే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, బ్లూ కాలర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా యాప్ చూసుకొని ఎవరికి అవసరమైతే పనిచేసే పరిస్థితికి వచ్చేసారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చాయి. ఇంకా టెక్నాలజీలో ఇంకా అనేకమైన ఆలోచనలు వచ్చే పరిస్థితికి వస్తాయి. అందుకే నేను ఈ మహాసభ ద్వారా మిమ్మల్ని అందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, మనం నెంబర్ 1 అవుతాం, కోట్ల రూపాయలు సంపాదిస్తాం. కొంతమంది అయితే బిలియనర్ అంటే ఈజీగా చెప్పేస్తున్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత చాలామంది మాట్లాడితే ఏం చేస్తున్నామంటే, అమెరికాకు పోయాను, కంపెనీలు పెట్టాను, చైన్ ఆఫ్ కంపెనీస్ పెట్టాను. ఈరోజు నెట్వర్క్ ఎంత ఉందంటే 2 బిలియన్, 3 బిలియన్, 5 బిలియన్ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అది గర్వకారణం. కానీ నేను ఒక పిలిపిస్తున్నాను, సమాజంలో భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి. మనకందరికీ సమాజం ఈ స్థాయి ఇచ్చింది. నేను రాజకీయాల్లో రావచ్చు, మీరు ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఇంకొకరు ఒక అకాడమిషియన్గా ఉండొచ్చు, లేకుంటే ఎల్లా కృష్ణ గారికి కలిసి వచ్చి ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాడు. అంటే దిస్ ఇస్ 1 ఎగ్జాంపుల్. ఆ రోజు నేను బయోటెక్నాలజీ గురించి మాట్లాడితే నాకు ఒక ఎల్లా కృష్ణనే కనపడేవాడు. అప్పట్లో కంపెనీలు ఉండేటివి కాదు, 2-3 కంపెనీలే ఉండేటివి. అలాంటిది ఆ రోజుట్లో నేను బయోటెక్నాలజీ ఆలోచించి జనాం వ్యాలీ ప్రారంభిస్తే అందులో కంపెనీ పెట్టి ఈరోజు ప్రపంచానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 90 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాడంటే అది హైదరాబాద్లో తయారు చేసిన వ్యాక్సిన్. అది తయారు చేసిన తెలుగువాడు కావడం, తెలుగు బిడ్డ కావడం,
హైదరాబాద్ నుంచి తయారు కావడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ జీరో పావర్టీ మీద శ్రద్ధ పెట్టాలి. నేను ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈరోజు ఏ కాలేజీ పెట్టినా పీపీపీ, లేకపోతే ఈరోజు ఒక రోడ్ వేసినా, లేకపోతే ఒక టెలికాం వచ్చినా, ఇవన్నీ కూడా ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా, ఒక పోర్ట్ వచ్చినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చాయి. కానీ దీంట్లో కొంతమంది కోట్ల రూపాయలు సంపాదించారు, ధనవంతులయ్యారు. కానీ రిలేటివ్గా పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. అందుకే మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ ఉండాలంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అవసరం. మీరున్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి మీకు నచ్చిన వ్యక్తుల్ని ఒక 5 కుటుంబాలను 10 కుటుంబాలను తీసుకొని వాళ్ళని మీతో సమానంగా కాకపోయినా మీ వెనకను నడిపించగలిగితే అదే నిజమైన సమాజం, అదే నిజమైన సేవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒక పిలుపిచ్చాను. టాప్ 10% ఆఫ్ పీపుల్, హై నెట్వర్త్ టాప్ 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బాటమ్ 10 or 20%ని అడాప్ట్ చేసుకోవాలి, మెంటరింగ్ చేయాలి. ఇప్పుడే ఇక్కడ మాట్లాడినప్పుడు మన వాళ్ళు మాట్లాడారు తెలుగు ఏంజల్స్ కింద. తెలుగు ఏంజల్స్లో ఫండ్స్ మొబిలైజ్ చేస్తాం, వెంచర్ క్యాపిటల్ మొబిలైజ్ చేస్తాం, మెంటరింగ్ చేస్తాం. ఎవరైతే ఉత్సాహంగా ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకి చేయూతనిస్తామని మాట్లాడారు. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వారికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురాగలిగితే భారతదేశం అంత గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది ఉద్యోగాలు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడున్నా మీరు రండి, మీరు కంపెనీలు పెట్టండి, మేము మీకు సహకరిస్తాం, ఉపాధి కల్పించండి, టెక్నాలజీ నాలెడ్జ్ని తీసుకొచ్చి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే ఈరోజు దక్షిణ భారతదేశం మొత్తం జనాభా తగ్గిపోతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా 1.5% గ్రోత్ రేట్, దక్షిణ కొరియా 0.7%. ఇప్పటికే జపాన్ కానీ, చైనా కానీ, యూరోప్ కానీ అన్ని అగ్రదేశాలు కూడా జనాభా తగ్గిపోయి ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు. ఈరోజు జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మనుషులు పంపించమని కోరే పరిస్థితికి వచ్చారు. జర్మనీ లాంటి దేశం ఇండియన్స్ కోసం చూసే పరిస్థితికి వచ్చారు. ఇది చూసినప్పుడు ఈ అడ్వాంటేజ్ మనకు 2047 వరకు ఉంటుంది. 2047 తర్వాత మన దేశం కూడా ఓల్డేజ్ ప్రాబ్లం వస్తుంది, ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది. అయితే 2047 కాదు, 100 సంవత్సరాలు ప్రపంచానికి సేవలు అందించాలంటే మనం జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అతిశయోక్తి కాదు. ఇది ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడూ చేయలేం. అందుకనే చదువుకి, సంపదకి, జనాభాకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు ఐటీ ఉద్యోగాలు మన పిల్లలకు రావాలని చెప్పి నేను చాలా ఆశపడ్డాను. అందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది, భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. కొత్త థియరీ ప్రమోట్ చేశారు. దీంతో ఏమవుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరూ అదే విధంగా ఆలోచిస్తే ఇంకా మనం కూడా పుట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం మొత్తం. పుతిన్ అయితే ఒక సెక్స్ డిపార్ట్మెంటే పెట్టాడు రష్యాలో. ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో వారానికి 3 రోజులు 4 రోజులు వర్కింగ్ డేస్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి మనం ముందుగానే జాగ్రత్త పడగలిగితే ఈ దేశానికి తిరుగుండదు. 2047 కాదు, ఆ తర్వాత కూడా
ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితికి వస్తాం. ఇంకో పక్క వాటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడాను. అందుకే నదుల అనుసంధానానికి ముందుకు పోతున్నాం. గోదావరి, కృష్ణ ముందుగానే అనుసంధానం చేశాం. ఇప్పుడు గోదావరి నుంచి వంశధార, పెన్నా కూడా నదులను అనుసంధానం చేసి వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన రైతు, వ్యవసాయం, టెక్నాలజీ తీసుకొచ్చి రైతును ఆర్థికంగా వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే నేను ఎక్కువగా రైతు పైన శ్రద్ధ పెడుతున్నా. ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులు తగ్గించడానికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మీకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను తీసుకొని మీరు కూడా రైతును ఆదుకునే కార్యక్రమానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవి రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేకపోతే పోర్ట్లు కావచ్చు. ఇవన్నీ మనం చూస్తే ప్రపంచంలో 8% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటే మన దగ్గర 14% ఉంది. దాన్ని గణనీయంగా తగ్గించాలనుకుంటున్నాం. ఇంకొక పక్క పవర్. ఈరోజు ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు ఇంటి పైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. పొలంలో సోలార్ ప్యానల్స్ పెట్టి ఏదైతే అగ్రికల్చర్ ఆపరేషన్లు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ నౌ. మీరు పవర్ జనరేట్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, అవసరమైతే గ్రిడ్కి ఇవ్వచ్చు, లేకపోతే మీరే బ్యాటరీ పెట్టుకొని దాన్ని కూడా పొదుపు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం. పవర్ కాస్ట్ ఎట్ట తగ్గించాలి, అదే మరి పెట్రోల్ డీజిల్ కాస్ట్ను కూడా ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలనో దీనికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫైనల్గా 8వ పాయింట్ చూస్తే ప్రోడక్ట్ పర్ఫెక్షన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మనం తయారు చేసే ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్షన్ లేదు. మనకు బ్రాండు అంతంత మాత్రమే ఉంది. ఇంకా అమెరికాలో ఉండే వస్తువులకు కానీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్, సర్వీస్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా వరల్డ్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు. మనవి మాత్రం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లేదు. ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. 9వ పాయింట్ వచ్చి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. నేను ఎప్పుడో మీరు చూస్తే సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా నైట్ టైం క్లీనింగ్ ఆపరేషన్ పెట్టింది ఆ రోజుట్లో తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ భారతదేశంలో స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్ను చైర్మన్గా ముఖ్యమంత్రుల కమిటీ వేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాపగండాగా, ఒక ఉద్యమంగా తీసుకుపోయి ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా తయారు చేయగలిగితే అక్కడి నుంచి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీనికి పోతున్నాం. లాస్ట్ వచ్చి డీప్ టెక్. నేను ఇక్కడ విషయంలో మీ అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో డీప్ టెక్ అనేది ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ రియాలిటీ. డేటా అంతా క్లౌడ్లో ఉంది. డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, లేకపోతే మీ సెల్ ఫోన్లు ఉన్నాయి, లేకపోతే సెటిలైట్ డేటా వచ్చింది. రియల్ టైంలో డేటా కలెక్ట్ చేసి అదే మరిగా హిస్టారికల్ డేటా కోఆర్డినేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మీరు ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. మేము ఈ సంవత్సరం నుంచే వాట్సాప్ గవర్నెన్స్ కూడా తయారు చేశాం. 150 సర్వీసులు ఆఫీస్కి వచ్చే పని లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రజల సర్వీసులు ఒక మెసేజ్ వాళ్ళు పెడితే తిరిగి వాళ్ళకు రిప్లై ఇచ్చే విధంగా ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి చాలా చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అభివృద్ధి ఉద్యమంలో మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు.
నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. మీరు కూడా వ్యాపారాలు చేయండి, నేను వద్దనడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు తీసుకురండి. అది ఉపయోగపడితే ముందుగా అది ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తాం. ఆ తర్వాత మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఇస్తాం. దాన్ని తీసుకొని మీ నాయకత్వ లక్షణాలు బట్టి మీరు నేషనల్ లెవెల్లో పోతారా, ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారా, అది మీ తెలివితేటలపైన ఆధారపడుతుంది, మీ నాయకత్వం పైన ఆధారపడుతుంది. దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నామంటే తెలుగు వారికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంత మునుపు మదరాసి అని పిలిచే పరిస్థితి నుంచి ఏదో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ వల్ల తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచం అంతా కూడా ఇనుమడించే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో పొట్టి శ్రీరాములు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన త్యాగాలు ఎన్టీ రామారావు గారు చూశారు. ఎందుకంటే ఆయన ఆత్మార్పణ చేసి 58 రోజులు నీళ్లు కూడా దాక్కుండా ఉద్యమం చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అలాంటి వ్యక్తిని కూడా ఇలాంటి మహాసభల్లో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 50 దేశాలకు పైగా 90 అసోసియేషన్ని అఫిలియేట్ చేశారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఎక్కడ కల్చరల్ అసోసియేషన్ ఉన్నా, ఎకనామిక్ అసోసియేషన్స్ ఉన్నా, లేకుంటే ఆ దేశంలో ఆర్గనైజేషన్స్ ఉన్నా, ఇవన్నీ కూడా కలిసి మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ద్వారా విశాఖపట్నంలో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేశారు. నేనే 2015లో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఇందిరాదత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దానికి ఏం కావాలో అన్ని సహాయ సహకారాలు చేసి ఒక కల్చరల్ సెంటర్గా చేయడానికి అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ చాలామందిని మనం గుర్తు చేసుకుంటున్నాం. తెలుగు భాషకు శ్రద్ధ పెట్టినటువంటి గిడుగు రామ్మూర్తి గారిని, అదే మరిగా రామోజీరావు లాంటి పెద్దలందరినీ మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా భాష కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంకొక పక్కన తెలుగు జాతి రాజకీయాల్లో మీరు చూస్తే అటు నీలం సంజీవిరెడ్డి గారు కానీ, పివి నరసింహరావు గారు కానీ, లోకసభ స్పీకర్గా బాలయోగి గారు కానీ, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కోకా సుబ్బారావు గారు, అదే సమయంలో ఇటీవల జస్టిస్ రమణ గారు, ఇలా చాలామంది ఉన్నతమైన పదవుల్లో తెలుగువారు రాణించారు. ఈరోజు తెలుగువారిని మనం ఒకసారి చూస్తే అన్ని రంగాలలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. కరణం మల్లేశ్వరితో ప్రారంభమైనటువంటి స్పోర్ట్స్లో పుల్లెల గోపీచంద్, ద్రోణవల్లి హారిక, పివి సింధు, వివిఎస్ లక్ష్మణ్, పెండ్యాల హరికృష్ణ, కోనేరు హంపి, వెంకటపతి రాజు, మొన్ననే సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి వరకు ఎంతోమంది క్రీడాకారులు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొన్నటి వరకు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని ఆ రోజు మేమందరం కష్టపడి హైదరాబాద్కు రావాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ప్రయత్నాలు చేశాం. ఈరోజు మీరు చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా భారతదేశంలోనే నెంబర్ 1గా తయారై ప్రపంచ మార్కెట్ని క్యాప్చర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చేరుకోవడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కూచిపూడి అది మన సొంతం. ఇలాంటివి అనేక కళలు, అనేక సాంప్రదాయాలు మనకున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం బతుకమ్మ తెలంగాణలో చూస్తే ఎన్నో సంవత్సరాలుగా
ఎంతో రాణించినటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చూసినప్పుడు మన వాళ్ళలో ఎంతోమంది ఉన్నారు. ఒక పొట్టి శ్రీరాములు అంత సంకల్పం మనలో ఉంది. టంగుటూరి ప్రకాశం గారి గుండె ధైర్యం మనలో ఉంది. అల్లూరి పౌరుషం ఉంది. ఎన్టీఆర్ ఆత్మాభిమానం మనలో ఉంది. పివి నరసింహారావు గారి చాణక్యం తెలివితేటల్లో కూడా మనం ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒకటే నా ఆకాంక్ష, 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అది జరగాలంటే ఒక సంకల్పం ఉండాలి. సంకల్పం ఉండడమే కాకుండా దాన్ని సాధించడానికి మనమందరం కూడా దృఢ నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు కష్టపడమనేవాడిని, ఇప్పుడు కష్టపడక్కర్లేదు, స్మార్ట్గా వర్క్ చేయండి, టెక్నాలజీ వచ్చింది, ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నా. మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఒక విధంగా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. టెక్నాలజీ వచ్చింది, దీనివల్ల నష్టాలు వస్తున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నాం. ఓసారి ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్, టెక్నాలజీ కూడా డబుల్ ఎడ్జ్ ఉంది. ప్రాపర్గా టెక్నాలజీ ఉపయోగిస్తే ప్రపంచాన్ని మీరు శాసించే శక్తి వస్తుంది. అదే టెక్నాలజీకి మీరు బానిసైపోయి దుర్వినియోగం చేసుకుంటే మనకి పిచ్చిబట్టే పరిస్థితి వస్తుంది. మన పిల్లలు కూడా అంతే. అందుకే నేను మీకు అందరికీ చెప్తున్నా, ఇలాంటి సమయంలో వరల్డ్ తెలుగు మహాసభ ఇక్కడ పెట్టడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ, మళ్ళీ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి 2 సంవత్సరాల్లో మిమ్మల్ని వాచ్ చేస్తా, ప్రతిరోజు వాచ్ చేస్తా. భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి తెలుగు జాతిని నెంబర్ 1గా తయారు చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తా. మిమ్మల్ని నెట్వర్క్ చేస్తా. నాకు ఏ ఆలోచన లేదు. తెలుగు జాతి అంతా ఒకటే, మనకు విభేదాలు లేవు. అందరం కలిసి సమైక్యంగా కలెక్టివ్గా ముందుకు పోయి అన్ని విషయాల్లో దూసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ, ఇలాంటి మహాసభల వల్ల మనలో ఉండే ఆలోచనని మళ్ళీ మనం రీకన్ఫర్మ్ చేసుకొని అసర్టైన్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది మంచి కార్యక్రమం. పెద్దలు ప్రారంభించిన కార్యక్రమానికి ఇందిరా దత్ గారు చాలా ఓపికగా ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. వారిని అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందిస్తే, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు శ్రమ ఉంటుంది, కష్టాలు ఉంటాయి. కానీ కన్సిస్టెంట్గా ఎవరైతే ఒక సంకల్పాన్ని ముందు తీసుకుపోతారో వారికి ఎప్పుడు చరిత్రలో చోటు ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఇందిరా దత్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది, నమ్మకం కూడా ఉంది. ఈరోజు సీయింగ్ ఈజ్ బిలీఫ్. 25 ఏళ్లకు మునుపు 96 కంటే ముందు హైదరాబాద్ ఎట్టుందో ఆలోచించుకొని, ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకొని, నేను చెప్పే 2047 సాధ్యమా అసాధ్యమా మీరే ఊహించుకొని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్.